ఇప్పుడు మనం 2024 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతమణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి సింహరాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. సింహరాశి వారి జాతకం చెప్పాలంటే 7 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు 7వ సంఖ్య సింహరాశి వారికి అనుకూలం ఉంటుందండి. కేతు మహర్దశ జాతకం వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా మూల నక్షత్రం వారికి, అశ్విని నక్షత్రం వారికి, మూల నక్షత్రం ధనుస్సు రాశి వారికి, అశ్విని నక్షత్రం మేషరాశి వారికి, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మకా నక్షత్రం సింహరాశి వారికి 7వ సంఖ్య చాలా వరకు అనుకూలమైన యోగం ఇస్తుందండి. వీరి జాతక బలానికి వీరికి ఎక్కడ పోయినా మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక వారం అంటూ ఫలానా వారం అంటూ కాదండి. గురువారం, శుక్రవారం, మంగళవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఇలా అంటూ కాదండి. ప్రతి వారం వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మంచి పనికి ముహూర్తం అవసరం లేదన్నట్టు వీరు ఏ కార్యం చేసినా సరే మంచి కార్యం అయితే చిక్కులు లేకుండా తప్పకుండా వారు విజయం సాధించే అవకాశం ఉంటుందండి. కాకపోతే మాత్రం ఈ సింహరాశి వారి జాతకంలో మాత్రం కొన్ని గ్రహాల కలయిక మూలంగా మాత్రం, చెడు గ్రహాల కలయిక మూలంగా మాత్రం, నరదృష్టి మూలంగా మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి. ఇంట్లో ఒకరి మనసులో ఒకరు ఉండరు, పిల్లలు ఉండరు, పెద్దలు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు ఎంట తిరిగిన వాళ్ళు, వీరికంటే చిన్నవారు, వీరి మాట విన్నవారు చాలా వరకు వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయండి. కానీ వాహన రంగంలో ఉన్నవారు, ప్రయాణం చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే 3 చక్రాలు కావచ్చు, 4 చక్రాలు కావచ్చు, అలాగే 2 చక్రాలు కావచ్చు, 10 చక్రాలు కూడా కావచ్చు. మాత్రం వాహనంలో ప్రయాణం చేసేవారు, వాహనం డ్రైవింగ్ చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యవసాయ రంగంలో మాత్రం వీరికి ఇబ్బందులు తప్పవు వీరి జాతక బలానికి. పౌల్ట్రీ రంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం పండ్ల తోటలదారు వారికి, అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మత్స్య రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మత్స్య కార్మికులకు, మత్స్య రంగం వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి, కొన్ని మంచి యోగ బలాలు కూడా ఉంటాయండి. కానీ సీనియర్ రంగ కళాకారులకు మాత్రం చాలా వరకు మాత్రం అవకాశాలు మాత్రం లక్ష్యప్రదమైన అవకాశాలు వస్తాయి. కానీ మాత్రం ఇబ్బందికరమైన ఫలితాలు కూడా ఉంటాయండి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే విఘ్ననాయకుడిని దర్శనం చేయాలండి. ఆ విఘ్నేశ్వరుని దర్శనం చేస్తే ఆటంకాలనే తొలగిపోతాయి. ముఖ్యంగా మాత్రం ఇల్లు కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, తీసుకోవాలనుకున్నా వీరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ఆ ఇబ్బంది తొలగిపోవాలంటే మాత్రం గృహానికి అధిపతి, కానీ మాత్రం ముఖ్యంగా ఆ ఇంటి యజమానులు అంటే వారి తాత ముత్తాతలు కావచ్చు, 7 తరాలు అంటారండి. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అంటారు కళ్యాణానికి. కానీ మాత్రం ఇంటి చూడాలంటే మాత్రం ప్రతి కుటుంబానికి మాత్రం 7 తరాల వరకు పేర్లు కొందరు గుర్తుంటాయి, కొందరు గుర్తుండవు. కానీ మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం పెద్దవారిని మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం ఏదో రకంగా మాత్రం ఆరాధన చేసుకోవడం మంచిది. పెద్దవారిని అంటే చనిపోయిన వారు కావచ్చు, బతుకున్న వారు కూడా కావచ్చు. వారు ఆదరిస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాస్తు దోషాలు ఉన్నవారు, వీధి పోటు ఉన్నవారు, అలాగే ఇల్లు మాత్రం చాలా డౌన్లో ఉన్నవారు, ఎటు మూలైనా సరే, తూర్పు అయినా, పడమరైన, దక్షిణమైన, ఉత్తరమైన, ఆగ్నేయమైన, ఈశాన్యమైన, నైరుతి అయినా, వాయుమూలైన, ఎటైనా సరే 4 దిక్కులు డౌన్ ఉన్న ఇల్లు కూడా మాత్రం చాలా వరకు వాస్తు దోషాలు ఉన్నవారు వాస్తు పురుషుడు మాత్రం పూజ చేస్తే చాలా మంచిదండి. వాస్తు పురుషుడిని పూజ చేస్తే ఆ ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి వాస్తు నిపుణుల్ని మాత్రం సందర్శించి మాత్రం వాస్తు పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేయించుకోవడం కూడా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం ఈ ప్రపంచ సిద్ధిగా మాత్రం చాలా వరకు వాస్తుకు మాత్రం విశేష ఆదరణ లభిస్తుందండి. కానీ మాత్రం విశేష ఆదరణ మాత్రం ఎందుకు లభిస్తుందంటే దాంట్లో మాత్రం 90% వాస్తవం ఉంది కాబట్టి విశేషమైన ఆదరణ నడుస్తుందండి. మీరు కూడా మాత్రం వాస్తు ప్రకారం మాత్రం ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగించుకోవడం చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి సింహరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలిస్తే ఫస్ట్ కేతు గవ్వలు పడ్డాయండి. ఇప్పుడు రాహు మహర్దశ గవ్వలు పడ్డాయండి. 4 గవ్వలు పడ్డాయి. వీరి జాతక బలానికి చూడాలంటే అండి ఏ పని చేసినా వీరికి మాత్రం అనుకూలమయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం నలుగురిలో
గెలిచే అవకాశం ఉంటుందండి. వీరు దొంగల్లో పోయినా, దొరలో పోయినా, తక్కువలో పోయినా, ఎక్కువలో పోయినా, రాజకీయ రంగంలో పోయినా, వీరికంటే చిన్నవారితో పోయినా, పెద్దవారితో పోయినా, అధికార దర్పణంలో పోయినా, అది వారి పోయిన కార్యం సిద్ధి అంటే పోయిన పని వారు గెలిచి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా విదేశానం, వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకున్నా, రావాలనుకున్నా కూడా సులువైన యోగ బలం ఉంటుందండి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి. చాలా వరకు మాత్రం క్రిటికల్ పొజిషన్ అంటే ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంటుందండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం వీరికి పర్సనల్ లైఫ్లో బాగుండదండి. భార్యాభర్తలతో ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, సంసారంలో మాత్రం ఒకరి మనసులో ఒకరు లేకపోవటం, సంతానంతో అరిష్టం రావటం, అన్నదమ్ములతో ఇబ్బందులు పడటం, లేదా బావబామ్మలతో ఇబ్బందులు పడటం, లేదా మాత్రం వీరికి చాలా వరకు ప్రాణమిత్రులతో ఇబ్బందులు రావటం, అలాగే పై అధికారులు కావచ్చు, వీరికంటే చిన్న అధికారులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వారితో విరోధాలు రావటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందండి. జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని మాత్రం శత్రుత్వంతో చూడకూడదు. అలాగని గుడ్డిగా ఎవరిని నమ్మొద్దండి. తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతకానికి నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపార విషయంలో వీరికి మిశ్రమ ఫలితం ఉంటుందండి. హోటల్ ఫీల్డ్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ స్టోర్ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యాషన్ రంగం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మాత్రం సినీ కళాకారులకు సరిసమాన యోగబలం ఉంటుంది. అలాగే క్రీడాకారులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కానీ ఆఫీసర్లు, ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. రెవెన్యూ రంగం వారికి తిరుగు ఉండదు. వారి జాతకంలో పట్టిందల్లా బంగారం ఉంటుంది. కానీ అడుగడుగున మాత్రం వారికి ఘర్షణలు, చిక్కులు, చికాకులు వస్తాయి రెవెన్యూ రంగం వారికి. అలాగే వీరి జ్యోతిష్యంలో మున్సిపాలిటీ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకానికి వైద్య ఆరోగ్య రంగం సంబంధించిన వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే విద్యారంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వస్తుంది, ఖచ్చితంగా కలిసి వస్తుంది. కానీ మాత్రం మీరు హార్డ్ వర్క్గా చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉండదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు అయితే 11 గవ్వలు పడ్డాయి వీరి పేరు మీద. మూడవసారి గవ్వలేస్తే 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా శుక్రమహారదశ గవ్వలంటే స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, బాలికలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మాత్రం ముఖ్యంగా మాత్రం విదేశాన యోగబలం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ శుక్రమహారదశ చెప్పాలంటే అండి ముఖ్యంగా మాత్రం స్త్రీ సంతానం, గర్భిణీ స్త్రీలకు స్త్రీ సంతానం నుంచి చాలా వరకు మంచి యోగబలం ఉంటుంది. అలాగే మాత్రం పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వారికి స్త్రీ సంతానంతో చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వ్యాపారం కావచ్చు, లేదా గృహ నిర్మాణం కావచ్చు, స్థలం తీసుకోవడం కావచ్చు, ఏదైనా కొత్త వస్తువు తీసుకోవడం కావచ్చు, ఆ అమ్మాయి నుంచి అంటే మాత్రం లక్ష్మీదేవత అమ్మాయి నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది. వారి పేరుతో మొదలు పెట్టడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. ముఖ్యంగా వీరి మీద ఉన్న చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, ముఖ్యంగా అమ్మవారిని దర్శనం చేయటం, ఈ దసరా ఘడియల, విజయదశమి ఘడియల మాత్రం అమ్మవారిని మాత్రం పూజ చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. వీరి జాతకానికి మొత్తం గవ్వలు మాత్రం శుభకరమైన గవ్వలే పడ్డాయండి. వీరి జ్యోతిష బలంలా చాలా వరకు శుభయోగం జరుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.